మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే ప్రియాంక. సార్, కాకినాడ పోర్ట్ విషయంలో వాస్తవాలు అవాస్తవాలు రెండూ కూడా ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. అసలు కాకినాడ పోర్ట్ వెనుక జరిగిన కథ ఏంటి? అసలు ఏం జరిగింది? ఏంటి ఆ స్కామ్? ఇది కాకినాడ పోర్టుకు సంబంధించింది. గత ప్రభుత్వ పాలనలో ఒక తండ్రిగా ఉండాల్సిన వ్యక్తి తన ఇంట్లో దొంగతనం చేస్తాడో, ఒక తండ్రిలా ఉండాల్సిన వ్యక్తి తన బిడ్డల్ని బ్లాక్మెయిల్ చేసి ఆస్తులు ఎలా రాయించుకుంటారో, అట్లాగే ఆ కాకినాడ పోర్టు అండ్ సెజ్ వ్యవహారం నడిచింది. అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంటుంది. గత ప్రభుత్వ పాలన అప్పుడు తండ్రి ఎవరు, పిల్లలు ఎవరు, ఇళ్ళు ఎవరిది అనేది మీకు అర్థమై ఉంటుంది. దీన్ని ఎంత ప్లాన్ గా చేశారంటే, కాకినాడ పోర్ట్ అండ్ సెజ్కి సంబంధించి కేవీ రావు అనే అతను నిర్వహిస్తూ ఉంటాడు. అక్కడ బాగా ఆర్థికంగా వ్యాపార కేంద్రం కాబట్టి మంచి లాభాలు వచ్చే ప్రాంతం పోర్ట్ ఏరియా. అట్లాగే ఆ పోర్టుకు సంబంధించిన భూములు, సెజ్లు, దీనికి సంబంధించి దీన్ని ఏం చేశారంటే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వము 2019 ఆ ప్రాంతం నుంచి 2020 మధ్యలో, అంటే ఈ కేవీ రావు అమెరికాకు ప్రాణ భయంతో పారిపోయేంత వరకు నేను చెప్తున్నాను. మొదట ఏం చేశారంటే, గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎక్కడెక్కడ మనకు బాగా ఆదాయాలు వచ్చే బిజినెస్లు ఏమున్నాయి, ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటి ఏమున్నాయి అని అబ్జర్వ్ చేశారు. దాంట్లో మొదటిగా కాకినాడ సెజ్ పోర్టుని ఒక అంశం. అది దీన్ని ఏం చేశారంటే, ఫస్ట్ వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డికి ఈ కేసు అటాచ్ చేశారు. ఫస్ట్ ఏం చేశారంటే, దీన్ని కాకినాడ పోర్టుకి విజిలెన్స్ వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి ఈ కేవీ రావు దగ్గర ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి, ఈ డాక్యుమెంట్స్ ఇవ్వండి, ఆ ట్యాక్స్ ఇవ్వండి, ఈ ట్యాక్స్ ఇవ్వండి, ఆ పేపర్స్ ఇవ్వండి అని చెప్పేసి అడగడం మొదలుపెట్టారు. దీనికోసం వాళ్ళని భయపెట్టడానికి 40 రోజుల పాటు పోర్టులో మకాం వేశారు వీళ్ళు, విజిలెన్స్ వాళ్ళు. కానీ ఇది విజిలెన్స్ పరిధిలోకి రాదు. వేసి వాళ్ళను అదిరించి భయపెట్టి ఎన్నో డాక్యుమెంట్స్ తీసుకోవాలని ప్రయత్నించినా కూడా ఈ కేవీ రావు అనే వ్యక్తి ఎదురుగా ప్రశ్నించేవాళ్ళు. వీళ్ళ సిబ్బంది కానివ్వండి, వీళ్ళ సిఏలు కానివ్వండి, వీళ్ళంతా మీకెందుకు, మీకు ఆ పర్మిషన్ లేదు కదా, మీరు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి అడిగారు. వెంటనే విజిలెన్స్ వాళ్ళు ఏం చేశారంటే, ఇది మనం డాక్యుమెంట్స్ తీసుకుంటే మనం చిక్కులో ఇరుక్కుంటాము, ఇది మన పని కాదు, రేపు పెద్ద ప్రమాదం ఉంటుంది, మనం ఆ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వెళ్తే కనుక పెద్ద కేసు అవుతుందని చెప్పేసి చెప్తూనే ప్లాన్ మిస్ అయినామే, విజిలెన్స్ వాళ్ళ ద్వారా మనం అతన్ని ఏమి చేయలేకపోయని చెప్పేసి వెంటనే మ్యారిటైమ్ బోర్డు అని, ఏపీ మ్యారిటైమ్ బోర్డు, ఆ మ్యారిటైమ్ బోర్డు ద్వారా అక్కడ వాళ్ళతో మంతనాలకు మళ్ళీ స్టార్ట్ చేశారు. మ్యారిటైమ్ బోర్డులో వాళ్ళు క్వశ్చన్ చేయాలంటే ఆ సిఇఓ ఇంకొకరు ఇంకొకరు ఎవరన్నా ఉంటే కనుక మనం తగ్గట్టు ఆ వ్యక్తిని బెదిరించండి, మనం ఇది చేద్దామంటే కనుక ఎవరు ఒప్పుకోరు. అందుకేం చేశారంటే, ఆ మ్యారిటైమ్ బోర్డు సిఇఓను మార్చారు. ఆ సిఇఓ ఎవరు? ఇతను చెన్నైకి చెందిన మురళీధరన్ అనే వ్యక్తి వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డికి సన్నిహితుడు. ఇతన్ని ఆ సీట్లో కూర్చోబెట్టి తతంగం నడిపించారు. తతంగం నడిపించి ఏం చేశారు, కేవీ రావు దగ్గర నుంచి 41.12% వాటాను విక్రాంత్ రెడ్డి, విజయసాయి రెడ్డి అరబిందో పేరు మీద రాయించుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే, ఈ మ్యారిటైమ్ బోర్డుకు చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మురళీధరన్ ద్వారా చెన్నైకి చెందిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఆడిట్ కంపెనీ ఈ కాగితాలన్నీ
తీసేసుకొని ఈ ఆడిటింగ్ కంపెనీ ఏం చేసిందంటే కేవీ రావును నువ్వు ప్రభుత్వానికి 994 కోట్ల రూపాయలు ఎగరగొట్టావు, 994 కోట్ల రూపాయలు ఎగ్గొట్టావు అనేసి ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్టును పెట్టేసి ఈ రిపోర్టు ప్రకారం నిన్ను ఎత్తి లోపల బొక్కలో వేస్తాము, మర్యాదగా మాకు వాటా ఇస్తే నువ్వు సేఫ్ సైడ్గా ఉంటావని బెదిరించాడు. బెదిరిస్తూనే ఏం చేశాడంటే ఈయన మాట్లాడేశారు. ప్రాణ భయంతో 2020లో అమెరికాకి వెళ్ళాడు. అమెరికాకి వెళ్ళిన తర్వాత ఇతను విక్రాంత్ రెడ్డి ఏం చేశాడంటే నువ్వు మర్యాదగా వచ్చి సంతకాలు చేస్తావా నేనే అమెరికా రావాలనా అని బెదిరించాడు. ఇతనికి కేవీ రావుకు 2 పిల్లలు, ఆడపిల్లలు అమెరికాలో ఉంటారు. అట్లా బెదిరించేసరికి ఆయన వచ్చేసి వీరికి సంతకాలు చేయించుకున్నారు. అట్లాగే దీంట్లో పోర్టు భాగంలో 2500 కోట్ల విలువైన వాటాకు 494 కోట్లు, సెజ్లో 1104 కోట్లకు గాను 12 కోట్ల షేర్లకు బేరం కట్టారు. 1000 కోట్లకు సెజ్లో 12 కోట్లకు బేరం కట్టారు. 2500 కోట్లకి 494 కోట్లు చేసేశారు. చేసి అరవిందో పేరు మీద రాయిచ్చేసుకున్నారు. వీళ్ళు అంటే బెదరగొట్టి ఏం చేశారు అంటే ఇది ఇతనికి 47% ఇతనికే ఉంది. కేవీ రావు దగ్గర నుంచి వీళ్ళు 41.12% బెదిరించి రాయించుకున్నారు. తర్వాత అతనికి కేవీ రావుకు 47% వాటా ఉంది. కాకపోతే మెజారిటీ అయిందే. అయితే అరవిందో పేరుతో ఆ వాటాను బదలాయించుకున్న విక్రాంత్ రెడ్డి వెంటనే కేఎస్పిఏ సిఇఓ పోస్టుపై కన్నేశాడు. అంటే మెజారిటీ ఎవరిది? కేవీ రావుది. అవును. దానికంటే తక్కువ ఎవరిది? 41% విక్రాంత్ రెడ్డి వాళ్ళది. కానీ మెజారిటీ ఉన్న వాళ్ళు సిఇఓగా ఉంటారు. కానీ విక్రాంత్ రెడ్డి ఏం చేశాడు? దాని కంపెనీకి సిఇఓ పోస్ట్ కొట్టేయాలని వీళ్ళు ప్రయత్నం చేశారు. ఎందుకంటే అప్పుడు ఏం చేశారంటే అప్పుడు సిఇఓ కేవీ రావు నియమించిన సిఇఓను పంపించేసి బెదరగొట్టి తన సిఇఓను పెట్టుకున్నారు. ఈ మురళీధరన్ చేయాలని ప్రయత్నించారు. దానికి కేవీ రావు కూడా ఏం చేశాడు? అభ్యంతరం చెప్పాడు. వీళ్ళు ప్లాన్ చేశారు ఆ సిఇఓని, కేవీ రావు సిఇఓని తొలగించి విక్రాంత్ రెడ్డి సిఇఓని పెట్టుకోవాలనుకుంటే ఆయన అభ్యంతరం వ్యక్తం చేయించుకున్నారు. మిగిలిన మెజారిటీ వాటాకు సిఇఓగా తమ వ్యక్తే ఉండాలని పట్టుబెట్టారు. అయితే ఖాతరు చేయకుండా సిఇఓ పోస్టు కోసం ప్రయత్నాలు సాగిస్తానే ఉన్నారు. కానీ అక్కడ ఉద్యోగులతో కొద్దిగా రివర్స్ అయ్యేసరికి ఎంప్లాయీస్ అంతా కూడా దానికి తగ్గించేశారు. ఈ విషయము విక్రాంత్ రెడ్డికి మాట్లాడిన విషయము, ఈ విక్రాంత్ రెడ్డి కేవీ రావును జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్లటము, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు చేయండి అని చెప్పేసి ఆయన డైరెక్షన్ ఇచ్చేసి వెళ్ళిపోవడము. తర్వాత ఇతను తప్పించుకున్నా కూడా, అమెరికాకి వెళ్ళిపోయినా కూడా భయపడి మళ్ళీ పిలిపించుకొని రాయించుకున్నారు. ఈ కేసుకు సంబంధించి కేవీ రావు సిఐడికి కంప్లైంట్ చేస్తున్నారు. దీంట్లో ఫస్ట్ కంప్లైంటర్ ఎవరు? వైవి సుబ్బారెడ్డి కుమారుడు వై విక్రాంత్ రెడ్డి. నెక్స్ట్ A2 విజయసాయి రెడ్డి, A3 శరత్ చంద్రారెడ్డి, A4 ఆడిట్ కంపెనీ పీకేఎఫ్ శ్రీధర్ ఆడిట్ కంపెనీ, A5 వచ్చేసి అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రా. వీళ్ళున్నారు. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే విక్రాంత్ రెడ్డి హైకోర్టులో బెయిల్ అప్లై చేశారు. అది కంపెనీలన్నీ హైదరాబాద్లో ఉన్నాయండి, సిఐడి పోలీసులు మంగళగిరిలో కంప్లైంట్ చేసడానికి లేదు, మీరు నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అనేసి చేశాడు. కానీ పక్కా ఎవిడెన్సెస్తో సిఐడి వాళ్ళు కేసు కట్టున్నారు. ఈ కాన్వర్జేషన్స్ విక్రాంత్ రెడ్డి కేవీ రావు ఎక్కడ కలిశారు, విక్రాంత్ రెడ్డి కేవీ రావు ఎక్కడికి తీసుకెళ్లారు, పక్కా ఎవిడెన్సెస్, అమెరికాకు ప్రాణభయంతో కేవీ రావు ఎక్కడికి వెళ్ళాడు, ఆయన ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్, అతను మళ్ళీ అమెరికా నుంచి ఎప్పుడు తిరిగి వచ్చాడు, డాక్యుమెంటేషన్ ఎప్పుడు జరిగింది, లావాదేవీ ఎప్పుడు జరిగింది, పక్కా ఎవిడెన్స్
అంకెల్తో సహా డేట్లతో సహా ఎవ్రీథింగ్ ఉన్నాయి. దాన్ని బట్టే వీళ్ళు కేసు కట్టారు. సిఐడి వాళ్ళు కేసు కట్టేసి A1, A4, A5 వరకు 5 మందిని నిందితులుగా చూపించారు. దీంట్లో ఈ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి విక్రాంత్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఎంత పక్కా ప్లాన్ అంటే ప్లానింగ్ గా ఎక్కడైతే ఆర్థికంగా లాభాలు వచ్చే వ్యాపారాలు రాష్ట్రంలో ఏదైతే ఉన్నాయో వాటి మొత్తం టార్గెట్ చేశారు. ఫస్ట్ ఇది ఒకటి బయటకు వచ్చింది. ఇలాంటి సుమారుగా ఒక 20-30 ఉంటాయి. ఈ 20-30లో వైసీపీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులంతా ఈ ఈ స్కాముల్లో భాగస్వామ్యం చెంది ఉన్నారు. ఇది ఒకటే బయటకు వచ్చింది. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ వాటాలు పెద్ద బిజినెస్లు లావాదేవీలకు సంబంధించి కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి ఇవన్నీ కూడా తాడేపల్లి నుంచి ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు బయటికి ఎందుకు రాలేదు అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. కానీ ఎందుకంటే కనుక తాడేపల్లి నుంచి ఇటువంటి ఎన్ని ఆపరేషన్స్ లో ఉన్నాడు ఆయన. రాబోయే రోజుల్లో మీరు చెప్తే నమ్మరు కానీ ఇట్లాంటి కేసుల్లో 20 కేసుల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిందితుడిగా ఉండే అవకాశం ఉంది. సార్ అంటే మీరేమో ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిందితుడిగా ఉంటారు అని అంటున్నారు. కానీ నిన్న విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 4.5 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే, అప్పటికి చంద్రబాబు నాయుడు గారు బ్రతుకుంటే మేము ఆయన్ని రెండోసారి అరెస్ట్ చేస్తాము అంటే బ్రతుకుంటే అనే పదం మనం ఎలా చూడాలి? ఆయన్ని చంపే కుట్ర జరుగుతుంది అనుకోవచ్చా? అంటే ఒక రకంగా ఇది ఇండైరెక్ట్ గా బెదిరింపు లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే అవతల డిపార్ట్మెంట్ దగ్గర అవతల ప్రభుత్వం దగ్గర సాక్ష్యాధారాలన్నీ పక్కాగా ఉన్నప్పుడు తమను అరెస్ట్ చేస్తారని నిందితులు ఎప్పుడైతే భయపడతారో అప్పుడు అవతల చర్యలు ఎవరైతే తీసుకుంటారో వాళ్లను ఇలాంటి బెదిరింపులకు పాల్పడతారు. ఏమో ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇటువంటి ఈ కేసులన్నీ బయటికి తీస్తే గనక సమాజంలో మనం దోషులుగా నిలబడాల్సి వస్తుందనే ఉద్దేశంతో విజయసాయి రెడ్డి గారు చంద్రబాబును చంపేయించవచ్చు, ఆ ప్రయత్నం కూడా చేయొచ్చు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఒకవేళ ఆయన ప్రాణానికి ఏదన్నా హాని జరిగితే అది విజయసాయి రెడ్డి గారే అని 10 మంది చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అతనికి ఏదన్నా హాని జరిగితే చంద్రబాబు నాయుడుకి ఏదైనా జరిగితే అది జగన్మోహన్ రెడ్డి అనే టీం చంద్రబాబు నాయుడికి హాని తలపెట్టింది అని చెప్పి సమాజానికి తెలుస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన జాగ్రత్తలో తను ఉండాలి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏదో అక్రమంగానో కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. పక్కా డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు ఎవిడెన్సెస్ ఎవరు ఏం చేయలేరు కదా. ఊరికే పెట్టడానికి పెట్టి కేసులా ఊరికే పెట్టడానికి పెట్టి కేసులు కాదు కదా. కొన్ని 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ. వీటిలో బాధితుడు ముందుకొచ్చినప్పుడే బాధితుడు తగిన సాక్ష్యాధారాలన్నీ పోలీసులకు అందజేసినప్పుడే కేసు కడతారు ఎవరైనా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఊరికే కేసు కట్టదు కదా. ప్రాథమిక సాక్ష్యాధారాలను చూసే కేసు కడతారు. ఇప్పుడు విక్రాంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ ఇస్తుందా ఇవ్వదా అనేది మనం వేచి చూడాలి. అట్లాగే చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురి ప్రాణాలకు కూడా హాని కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ముగ్గురు కూడా తమ జాగ్రత్తలో తాము ఉండాలనేసి మనం వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ అందేటట్టు మనం చెప్తున్నాం అంతే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.